ప్లాన్ చేసుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అంతేగా నేను ఎప్పుడు కూడా నాకంటే తక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను, దానికంటే నేను బెటర్ గానే ఉన్నాను కదా అనుకుంటా. అవును, అలాగా సాటిస్ఫై అయితే వీళ్ళు హ్యాపీ. వీళ్ళు హైదరాబాద్ ని, చెన్నైని, బెంగళూరుని పోల్చుకుంటూ కూర్చోవద్దు. మానసికంగా వీళ్ళు చచ్చేదాకా కూడా, ఎవరు చచ్చేదాకా కూడా తృప్తి ఉండదు. అంటే ప్రభుత్వం చెప్పే మాటలు అమరావతి ఒక విశ్వనగరం, మీరు అన్నట్టు హైదరాబాద్, బెంగళూరుని వీళ్ళ ఊహించుకోవద్దు కానీ అంతకు మించిన రాజధాని అనేది వీళ్ళు చెప్తున్నారు. దాంతోనే వీళ్ళ ఊహలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మీరు ఉన్నట్టున్నారు, నేను కూడా ఉన్నాను, బంజారా హిల్స్ లో గౌరీశంకర్ కాలనీ అని ఒకటి ఉంటది. అంటే కొన్ని ఇప్పటికీ కూడా సార్ హైదరాబాద్ లో మనం చూసాం, కొన్ని స్లమ్ ఏరియాలుగానే మిగిలిపోయినాయి, అవి డెవలప్మెంట్ లేదు. ఆ చుట్టూ ఉన్న ప్రాంతం బంజారా హిల్స్ అద్భుతం, జూబ్లీ హిల్స్ అద్భుతం, కానీ అక్కడికి వెళ్తే మాత్రం అవే డ్రైనేజీలు, అవే ఎంత ఇదిగా ఉంటది. రేపొద్దు నీ గ్రామాలు కూడా అలా మిగిలిపోతాయి పట్టించుకోకపోతే. మరి దానికన్నా భిన్నం అన్నప్పుడు వీటి సంగతి లేదు. నాకు తెలిసి అట్లాగేం ఉండదు. ఈవెన్ మీకు అక్కడైనా కూడా మీరు ఎలా లెక్క చూడాలంటే, ఒకప్పుడు అక్కడ పాకలు, షెడ్లు ఉండే ఏరియా నుంచి ఇప్పుడు బిల్డింగ్లు ఉన్నాయి. కాకపోతే లేబర్ ఎక్కువ ఉంటున్నారంటే అక్కడ మిడిల్ క్లాస్ కూడా ఎక్కువే ఉంటారు. ఈ హైవే మీద ఉండే జనాలతో, అంటే ఈ లగ్జరీ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు తక్కువ అవ్వచ్చు, కానీ అపర పేదలు ఉండేటటువంటి బస్తీలతో పోల్చుకుంటే ఇది బెటర్. అవును, అదే ఇవైనా సరే, ఇవైనా అట్లాగే ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ వీళ్ళు కట్టే ఈ రోడ్లు ఇవన్నిటి చోటనేమో రేపు లగ్జరీ బ్యాచ్ వస్తారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మిడిల్ క్లాస్